ముచ్చటపడి కట్టుకున్న ప్యాలెస్ ను చూడకుండానే జగన్ అధికారం నుంచి దిగిపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఋషికొండ ప్యాలెస్ కు ఎలాంటి అనుమతులు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రారంభోత్సవం కూడా అత్యంత రహస్యంగా చేశారని విమర్శించారు. ఆయన తాజాగా ఋషికొండ ప్యాలెస్ గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. అక్కడ అత్యంత ఖరీదైన ఫర్నిచర్ ను కొనుగోలు చేశారని చెప్పారు. ఆయన ఋషికొండ ప్యాలెస్ విషయంలో విశాఖ ప్రజలను అనేక విధాలుగా మభ్యపెట్టారని విమర్శించారు. గంట విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామన్న ఇక్కడ ప్రజలను ఓడించారని తెలిపారు. 2019లో జగన్ అధికారంలోకి రాగానే అన్యాయంగా ప్రజా వేదికను కూల్చారని విమర్శించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఇక్కడ ఏమవుతుందో తెలుసుకోవాలని ఇక్కడికి రావడం కోసం ప్రయత్నం చేస్తే ఆ రోజు నిర్మానుష్యంగా వాళ్ళని కూడా అడ్డుకోవటం, చివరికి ఇక్కడికి రావడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు కూడా పెడితే ఈ రోజుకి ఇంకా మా సందీప్ కానీ శ్రీనివాస్ ఇటువంటి వాళ్ళు మా వాళ్ళు ఎంతో మంది ఇంకా కేసులకి కోర్టుల చుట్టూ కూడా తిరుగుతా ఉన్నారు. 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారో, వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పరిపాలన ఎలా సాగిందో మనం చూసాం. ఒక ప్రజావేదిక కూల్చివేతతోటి, ఒక విధ్వంసకరమైన యాక్టివిటీ తోటి ఈ రాష్ట్రంలో పరిపాలన స్టార్ట్ అయింది. ఈ ఋషికొండ ఏదైతే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండని, ఆ పచ్చటి గ్రీనరీగా ఉన్న కొండని విధ్వంసం చేసి దీన్ని బోడిగుండు చేయడం కానీ, లేకపోతే లాభాల్లో నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఆయన క్యాంప్ ఆఫీసర్ని చెప్పి కట్టుకోవడం కానీ